హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు షామ్ ఇన్స్టిట్యూట్. సో మన డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్ అన్ని ఒకసారి చూద్దాము. సో ఫస్ట్ వన్ చూసినట్లయితే బీసీసీఐ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే బీసీసీఐ అనౌన్సెస్ హెర్బా లైఫ్ యాజ్ ఇట్స్ ద అఫీషియల్ పార్ట్నర్ ఫర్ ద టాటా ఐపీఎల్ 2023. సో మీ అందరికీ తెలిసిందేనండి, ఐపీఎల్ మ్యాచ్. సో మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి అంటాము. సో ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతుందండి ఐపీఎల్ మ్యాచ్ అనేది. 2023కి సంబంధించి 16th ఎడిషన్ అండి, 16వ ఎడిషన్ అనమాట. సో ఈ రోజు ఏదైతే మనకి మార్చి 31, 2023 నుంచి మే 28 అండి. సో మనకి మే 28, 2023 వరకు జరగబోతుందని చెప్పేసి మీ అందరికీ తెలిసింది. సో దీంట్లో భాగంగా ఐపీఎల్కి అఫీషనల్ స్పాన్సర్డ్ పార్ట్నర్గా టాటా వాళ్ళు ఉండడం జరిగిందండి. సో ఆ టాటా వాళ్ళతో పాటుగా కొత్తగా ఒక కంపెనీ, ఒక మల్టీనేషనల్ కంపెనీ అండి అఫీషియల్ పార్ట్నర్గా రావడం జరిగింది. అదే మనము హెర్బా లైఫ్ అని చెప్పేసి అంటామండి. మీ అందరికీ తెలిసిందండి, ఇది ఒక న్యూట్రిషన్ సంబంధించినటువంటి కంపెనీ అండి. హెర్బల్ పౌడర్స్ అని చెప్పేసి ఎక్కువగా మనం మార్కెట్లో వింటూనే ఉంటాం. సో దానికి సంబంధించిన కంపెనీ అండి. సో ఇప్పుడు మనం ఐపీఎల్ మ్యాచ్కి సంబంధించి అఫీషియల్ పార్ట్నర్గా 2 కంపెనీస్ ఉన్నాయి. ఒకటి వచ్చేసరికి టాటా కన్సల్టెన్సీ, టాటా అని చెప్పేసి అంటాము. రెండో వచ్చేసరికి హెర్బా లైఫ్. బాగా గుర్తుంచుకోవాలి. సో మనకి ఈ యొక్క టాటా గ్రూప్ కానివ్వండి, అదేవిధంగా హెర్బా లైఫ్ కానివ్వండి, సో మనకి అఫీషియల్ పార్ట్నర్గా ఉన్నాయి ఐపీఎల్ మ్యాచ్కి అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో దాంట్లో భాగంగా మనకి బీసీసీఐ అనే ఒక టర్మ్ మనకి వార్తల్లో ఉంది. అదేవిధంగా ఐపీఎల్ అని చెప్పేసి సో ఇది ఒక టర్మ్ అనేది వార్తల్లో ఉంది. ఈ రెండింటి గురించి కూడా బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. సో ప్రీవియస్ ఎగ్జామ్లో వీటి మీద ఏమైనా క్వశ్చన్స్ ఏమైనా అడుగున్నారా, సో అవంటే ఒక చూద్దామండి. అవి మనం చూసినట్లయితే సో ఇక్కడ మనం ఫస్ట్ బీసీసీఐ గురించి మాట్లాడుతున్నానండి. సో బీసీసీఐ అంటే అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోవాలి. సో బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటామండి. సో మనకి బోర్డ్, సో మనకి బీ మీన్స్ బోర్డ్, సి మీన్స్ కంట్రోల్, ఫర్ మళ్ళీ సి మీన్స్ క్రికెట్ ఇన్ ఇండియా. అసలుకి ఇక్కడ మనం చూసినట్లయితే బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి అంటాము. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుందంటే ముంబై అండి, మహారాష్ట్రలో ఉంటుంది. 1928లో అంటే 1928లో దీన్ని స్థాపించారు. ప్రజెంట్ మనకు బీసీసీఐకి ప్రెసిడెంట్గా ఎవరున్నారు అని ఎగ్జామ్లో గుర్తుంచుకోండి. సో మనకి రోజర్ బెన్నీ అని చెప్పేసి వ్యక్తి ఉన్నారండి. సో మనకి రోజర్ బెన్నీ అనే వ్యక్తి ప్రజెంట్ బీసీసీఐ ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇతను ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని అడిగితే కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో మాత్రం ఇతను కర్ణాటక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి, గుర్తుంచుకోండి రోజర్ బెన్నీ. సో హెడ్ క్వార్టర్ ముంబై, మహారాష్ట్ర. 1928 ఫార్మేషన్. సో దీని యొక్క అబ్రివేషన్ ఏంటో గుర్తుంచుకోవాలి, బోర్డ్ ఫర్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా ఐపీఎల్ అని టర్మ్ అని చెప్పేసి ఒకటి వచ్చిందండి, ఐపీఎల్. సో మనకి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అని చెప్పేసి అంటాము. సో ఇది వచ్చేసరికి ఇండియన్ ప్రీమియర్ లీగ్ అండి. జనరల్గా దీన్ని 2007లో ఫామ్ చేశారు, బట్ ఫస్ట్ మ్యాచెస్ మాత్రం 2008లో జరిగినాయి. గుర్తుంచుకోండి, ఐపీఎల్ ఎప్పుడు భారతదేశంలోనికి వచ్చిందంటే 2007లోనే అండి, బట్ మ్యాచెస్ జరిగింది మాత్రం 2008. సో ఈ రెండింటి బాగా వేరియేషన్ గుర్తుంచుకోండి. సో ఒక ఏదైతే మనకి ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్ ఉందో ఆ ఢిల్లీ పోలీస్ ఎగ్జామ్లో అడిగారు ఐపీఎల్ని ఎప్పుడు ఫామ్ చేశారు అని. సో 2007 అండి, ఫామ్ చేసింది 2007, బట్ ఆడింది మాత్రం 2008 గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా ఐపీఎల్ మ్యాచ్. సో అదేవిధంగా మనకి దీనికి సంబంధించి మనం చూసినట్లయితే 2022కి సంబంధించి అంటే లాస్ట్ టైం వచ్చేసరికి 15th ఎడిషన్ అండి, 15వ ఎడిషన్. సో ఇప్పుడు మాత్రం జరిగేది 2023లో జరగాల్సిందండి. ఈ రోజు నుంచే స్టార్ట్ అవుతున్నాయి. సో సంబంధించి 16th ఎడిషన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి, 16వ ఎడిషన్. సో మనకి మొత్తం 9 టీమ్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయండి. సో మొత్తం ఐపీఎల్లో ఈ సంవత్సరం మొత్తం ఎన్ని టీమ్స్ పార్టిసిపేట్ చేస్తాయి అంటే మొత్తం 9 టీమ్స్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మీడియా హక్కులు అని చెప్పేసి కొన్ని ఉంటాయండి. సో మీడియా హక్కులు ఎవరు వీటి మీడియా హక్కులను తీసుకున్నారు అని చెప్పేసి ఎగ్జామ్లో అడుగుతారు. ఏదైతే మనకి హాట్ స్టార్ ఉంటుందో మనకి టీవీ అండి, హాట్ స్టార్ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందేనండి. టీవీ పరంగా అంటే ఈ యొక్క మ్యాచెస్ని టీవీలో చూస్తే టీవీ కేటగిరీలో వచ్చేసరికి వీళ్ళు హాట్ స్టార్ అనే టీవీ యొక్క ప్రసార హక్కుల్ని కొనుగోలు చేసుకోవడం జరిగిందండి. అట్లా కాకుండా మొబైల్స్లో అంటే డిజిటల్ మీడియా హక్కులు, దీంట్లో 2 హక్కులు ఉంటాయండి. మామూలు మీడియా హక్కులు అంటే మనం టీవీస్లో చూసేవి, అలా కాకుండా డిజిటల్ మీడియా హక్కులు అని చెప్పేసి ఉంటాయి, లైక్ మనం మొబైల్స్లో చూసేవి అనమాట. సో వాటిని ఎవరికి అంటే జియో వాళ్ళు తీసుకున్నారండి. బాగా గుర్తుంచుకోవాలి, వాళ్ళు జియో వాళ్ళు బిడ్ విన్ అవ్వడం జరిగింది. సో ఏదైతే మనకి వయకామ్ 18 గ్రూప్ అని చెప్పేసి రిలయన్స్ కంపెనీ వాళ్ళదండి. సో దీంట్లోనే మనము జియో సినిమా సో బాగా గుర్తుంచుకోవాలి, వాళ్ళ యొక్క ఇది ఒక పోర్టల్ అండి. సో మనకి జియో సినిమాలో మనం ఈ యొక్క మ్యాచెస్ని చూడవచ్చు. సో ఇక్కడ 2 పాయింట్లు బాగా గుర్తుంచుకోవాలి. డిజిటల్ మీడియా హక్కులు అయితేనేమో సో మనకి వయకామ్ 18 గ్రూప్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. అలా కాకుండా మామూలుగా టీవీ హక్కులు అయితే మాత్రము హాట్ స్టార్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో ఇదండి దీనికి సంబంధించిన ఓవరాల్గా బ్యాక్గ్రౌండ్. బీసీసీఐ గురించి మనం మాట్లాడుకున్నాం, అదేవిధంగా ఐపీఎల్ గురించి మాట్లాడుకున్నాం. సో ఎందుకు వార్తల్లోకి వచ్చిందంటే మనం హెర్బా లైఫ్ అని చెప్పేసి ఇది న్యూట్రిషన్ సంబంధించినటువంటి కంపెనీ అండి. సో వీళ్ళు టాటాకి భాగ్యస్వామి
భాగస్వామ్యంతో అఫీషియల్ పార్ట్నర్గా రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఇన్ జనరల్గా చెప్పుకున్నట్లయితే మనము జనరల్గా ఇది ఒక ఐపీఎల్ మ్యాచ్ అండి. 2018లో మనకి ఈ యొక్క మ్యాచ్ ప్రారంభమయ్యే ముందు సో ఒక వేడుకలాగా చేస్తూ ఉంటారండి. అంటే డాన్సెస్ కానివ్వండి, పాటలు పాడటం, ఇలా కొంత వేడుకలాగా చేసుకుంటూ ఉంటారు. పుల్వామా దాడి జరిగిందండి 2019లో. అప్పటి నుంచి ఈ యొక్క అట్టహాసంగా ప్రారంభించడం ఆపేశారు. మళ్ళీ ఈ సంవత్సరం నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఉన్నారండి. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. 2022లో సో మనకి లాస్ట్ టైం అండి 2022లో 15th ఎడిషన్ జరిగింది, 15వ ఎడిషన్ జరిగింది. సో దాన్ని గెలిచింది ఎవరంటే గుజరాత్ టైటాన్స్ వాళ్ళు, హార్దిక్ పాండ్యా దాని యొక్క కెప్టెన్సీ. సో ఓడిపోయింది ఎవరు అంటే సో మనకి రాజస్థాన్ రాయల్స్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా మీకు డేటా ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్ చూసినట్లయితే ఐఐటి మెడ్రాస్ మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఐఐటి మెడ్రాస్ వాళ్ళు ఏదైతే పాలని చెక్ చేయడానికి, అంటే మన ఈ పాలల్లో కల్తీ శాతం ఎంత ఉంది, వాటర్ ఏమైనా కలిపారా, సో దాంట్లో మనకి న్యూట్రియన్స్ లెవెల్స్ ఎన్ని ఉన్నాయి, ఏంటి ప్రోటీన్స్ ఎన్ని ఉన్నాయి అని చెప్పేసి మొత్తం చెక్ చేసే ఒక హోమ్ మేడ్ ఏదైతే మనకి పోర్టబుల్ అనమాట, జస్ట్ మనం జేబులో అయినా పెట్టుకోవచ్చు అండి. సో పాకెట్కి సంబంధించి ఒక చిన్న డివైస్ ఒకటి కొనుక్కోవడం జరిగింది. రానున్న పోటీ పరీక్షల్లో జనరల్గా అయితే మనకి ఏదైతే మనకి ఎస్ఐ ప్రిలిమ్స్, ఎస్ఐ కానీ కానిస్టేబుల్ కానీ ప్రిలిమ్స్ ఎగ్జామ్ జరిగిందండి ఏపీలో, దానికి సంబంధించి ఐఐటీస్ మీద ఏ బిట్ కూడా ఇవ్వలేదు. బట్ ఎందుకైనా మంచిది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకోవాలి. దాంట్లో చూసుకున్నట్లయితే ఐఐటి గురించి మనం చూద్దామండి. సో ఐఐటి ఇప్పుడు ఈ వార్తల్లోకి ఎందుకు వచ్చిందో చూద్దాము. దాంట్లో ఇక్కడ మనం చూసినట్లయితే ఐఐటి మెడ్రాస్ రీసెర్చర్స్ డెవలప్ పాకెట్ ఫ్రెండ్లీ డివైస్ టు డిటెక్ట్ ద అడ్యుల్టరేషన్ ఆన్ మిల్క్. సో మనకి అడ్యుల్టరేషన్ మిల్క్ ఏదైతే మనకి పాలల్లో కల్తీ శాతం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఈ యొక్క డివైస్ను కనుగొన్నారు ఐఐటి మెడ్రాస్ వారు. సో ఇప్పుడున్నటువంటి ఏదైతే మనకి ఉన్నటువంటి డివైసెస్ కొన్ని ఉన్నాయో వాటికి కొంచెం అడ్వాన్స్డ్ వెర్షన్ అనమాట. సో జనరల్గా ఒక జస్ట్ 5-6 డ్రాప్స్ ఉంటే సరిపోయిందండి. జస్ట్ 5-6 డ్రాప్స్ ఉంటేనే సో దాంట్లో ఎంత కల్తీ ఉందో మొత్తం చెప్పేసింది డివైస్. అది కాకుండా ఇది పోర్టబుల్ డివైస్ అనమాట. సో దీన్నే మనము 3D పేపర్ బేస్డ్ డివైస్ అని చెప్పేసి కూడా అంటామండి. సో ఆ డివైస్ పేరు ఏంటి అంటే 3D పేపర్ బేస్డ్ డివైస్ అని చెప్పేసి ఒక మిల్క్ డివైస్ని రీసెంట్గా ఇటీవల ఐఐటి మెడ్రాస్ వాళ్ళు కనుగొన్నారు అని అడుగుతారు. ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకొని సరిపోతుంది, అంతే, దట్స్ ఆల్. సో ఐఐటి మెడ్రాస్ వచ్చింది కాబట్టి ఐఐటి మెడ్రాస్ రీసెంట్గా ఏమైనా వార్తల్లోకి వచ్చిందా? ఎస్. ఇక్కడ మీరు చూసినట్లయితే జనరల్గా ఐఐటి సంబంధించి మొత్తం ఒక 30-40 ఐఐటీలు చదవాల్సిన అవసరం లేదండి. సింపుల్గా ఒక 10 ఐఐటీస్ చదువుకోవాలని సరిపోతుంది. ఆ 10కి సంబంధించి కూడా వెరీ రీసెంట్గా ఈ 5 నెలల్లో ఏమైనా ఈ 5-6 నెలల్లో లైక్ మనకి అక్టోబర్, నవంబర్, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి, సో మార్చ్, సో ఈ 5-6 నెలల్లో ఉన్న కరెంట్ ఈవెంట్స్లో ఉన్న ఐఐటీస్ మాత్రమే చదవండి. అంతేగాని ఎప్పుడో సంవత్సరం క్రితం జరిగిన ఐఐటీస్ గురించి ఎగ్జామ్లో అడగరు. మనకి ఎగ్జామ్లో అడిగే ఐఐటీస్ మాత్రమే కావాలి. అంతేగాని మొత్తం 10, 20-30 ఐఐటీస్ చదివి సో దాని నుంచి అంటే కష్టమండి, ఇబ్బంది పడతారు. బట్ ఒక 10 ఐఐటీస్ ఇట్ ఈస్ ఎనఫ్, సరిపోతుంది. దాంట్లో మనం చూసినట్లయితే ఐఐటి మెడ్రాస్ సో ఈ గత 4-5 నెలల్లోని వార్తల్లోకి వచ్చింది. అవేంటో ఒకసారి చూడండి. ఇది మనం చూసినట్లయితే 5G కాల్ అండి. మనకి ఏదైతే మనకి 5G సాంకేతికత అంటాము, 4G ప్లస్లో ఇప్పుడు మనం 5G వాడబోతున్నామండి. సో దీనికి సంబంధించి ఫస్ట్ ట్రయల్ వెర్షన్ కాల్ ఎవరు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు దీన్ని చేశారు అంటే ఐఐటి మెడ్రాస్ అని గుర్తుంచుకోండి. అదేవిధంగా ఆర్టిఫిషియల్ ఒక లెగ్ అండి, కదం అని చెప్పేసి అంటాము, దాన్ని తయారు చేసింది ఎవరంటే ఐఐటి మెడ్రాస్ వాళ్ళని గుర్తుంచుకోవాలి. అదేవిధంగా రీసెంట్గా మనకి ఆర్టిఫిషియల్ వజ్రాలండి, అంటే కృత్రిమ వజ్రాలకు సంబంధించి ఒక సెంటర్ని పెట్టాలి అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం భావించింది. అది ఎక్కడంటే ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. 242 కోట్లతో పెట్టబోతున్నాడు పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఇదండి దీనికి సంబంధించి ఐఐటి మెడ్రాస్ వార్తల్లో రావడం జరిగింది. అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఈ యొక్క ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ అండి, సో ఏదైతే మనము అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి అంటామండి, ఫస్ట్ రాకెట్ లాంచ్ ప్యాడ్, ఇవన్నీ కూడా ఐఐటి మెడ్రాస్ వాళ్ళే రీసెంట్గా అనుకోవడం జరిగింది, గుర్తుంచుకోవాలి. ఏదైతే మనకి నవంబర్ 8 అండి, సో మనకి నవంబర్ 8, 2022లో అనమాట, ఏదైతే మనకి అగ్నికుల్ కాస్మోస్ ఉంటుందో మనకి అగ్నికుల్ అండి, సో మనకి అగ్నికుల్ కాస్మోస్ అని చెప్పేసి అంటామో ఫస్ట్ ప్రైవేట్ రాకెట్ లాంచ్ ప్యాడ్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. ఇవన్నీ ఐఐటి మెడ్రాస్కి సంబంధించినవి. సో అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే భారోస్ అని ఒక యాప్ని తీసుకురావడం జరిగిందండి, భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి అంటారు. ఇవన్నీ కూడా ఐఐటి మెడ్రాస్ రీసెంట్గా తీసుకొచ్చిన పాయింట్ గుర్తుంచుకోవాలి. వెరీ రీసెంట్గా చూసినట్లయితే మనం ఏదైతే 5G కాల్ సర్వీసెస్ అని చెప్పేసి ఐఐటి మెడ్రాస్ వాళ్ళ నాయకత్వం వహించడం జరిగింది. సో అదేవిధంగా మనకి భారోస్, మనకి భారత్ ఆపరేటింగ్ సిస్టమ్ అని చెప్పేసి సో దానికి నాయకత్వం వహించడం జరిగింది. అదేవిధంగా ఆర్టిఫిషియల్ అండ్ డైమండ్స్ అంటే కృత్రిమ వజ్రాలను తయారు చేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 242 కోట్లు కేటాయించింది ఐఐటి మెడ్రాస్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా అగ్నికుల్ కాస్మోస్ అనే ఒక రాకెట్ లాంచ్ ప్యాడ్ని వీళ్ళు తయారు చేస్తున్నారు. ఈ పాయింట్కి మనం గుర్తుంచుకోవాలండి. ఇవన్నీ ఈ విధంగా ఈ రోజు వచ్చేసరికి మనకి ఐఐటి మనకి ఏదైతే మనకి 3D
పేపర్ బేస్డ్ డివైస్ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి కదం అనే ఒక ఆర్టిఫిషియల్ లెగ్ను కూడా ఐఐటి మద్రాస్ వాళ్ళు మనం తీసుకురావడం జరిగిందండి. సో ఇవన్నీ మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఐఐటితో పాటుగా మనకి వెరీ రీసెంట్గా కొన్ని చూసినట్లయితే ఐఐటి గౌహతి అండి. సో మనకి ఐఐటి గౌహతి చూసుకున్నట్లయితే సో ఏదైతే మనకి రావెన్ అని చెప్పేసి ఒక మానవ రహిత ఒక విమానాన్ని కొనుక్కోవడం జరిగింది. అదేవిధంగా ఆర్నితో కాప్టర్ అని చెప్పేసి ఒక విమానాన్ని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా మనకి రావెన్ అని చెప్పేసి ఒక డ్రోన్ తీసుకురావడం జరిగిందండి. ఇవన్నీ కూడా రీసెంట్గా వెరీ రీసెంట్గా మనకి ఐఐటి గౌహతి వాళ్ళు తీసుకొచ్చారు. అదేవిధంగా ఐఐటి కాన్పూర్ వార్తల్లోకి వచ్చింది. ఇది మనం చూసినట్లయితే భూ పరీక్ష ఒక యాప్ని తీసుకురావడం జరిగిందండి. అంటే 90 సెకండ్స్లోనే భూమిలో సారం ఎంత ఉంది, ఎటువంటి న్యూట్రిషన్స్ వాడాలి ఏంటి అని చెప్పేసి ఇది ఒక మొబైల్ బేస్డ్ ఆధారిత యాప్ అండి. ఈ యొక్క బారోస్ 90 సెకండ్స్లోనే సో ఆ యొక్క భూమిలో ఉన్నటువంటి విశేషాలు మొత్తాన్ని మన మొబైల్లో డిస్ప్లే చేస్తూ ఉంటుంది. ఇవన్నీ మనం రీసెంట్గా ఐఐటీల గురించి తెలుసుకోవాల్సిన అంశాలు. సో ఇలాంటివి ఏమైనా ఉంటే చదువుకోండి తప్ప ఎప్పుడో సంవత్సరం క్రితాన్ని అవసరం లేదండి, ఎగ్జామ్లో అడగరాలంటివి. రైట్, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాం. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే సో మనకి WHO మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో ఏదైతే WHO ఉంటుందో మలేరియా వ్యాధిని రీసెంట్గా 2 కంట్రీస్ను పూర్తిగా నిర్మూలించారు అని చెప్పేసి వార్తల్లోకి వచ్చినాయి. అవి ఒకటి వచ్చేసి మనం చూసినట్లయితే ఒకటి వచ్చేసరికి అజర్బైజాన్, ఇంకోటి వచ్చేసి తజికిస్తాన్. సో తజికిస్తాన్ ఈ రెండు కూడా రీసెంట్గా మలేరియా ఫ్రీ అంటే మలేరియాని పూర్తిగా నిర్మూలించినాయని చెప్పేసి WHO డిక్లేర్ చేయడం జరిగింది. సో నిన్న మనం చూసినట్లయితే టాంజానియన్ కంట్రీ అండి, అక్కడ వైరస్ వచ్చిందని చెప్పేసి మనం నిన్న డిస్కస్ చేసామండి. ఆ వైరస్ పేరు ఏంటో కూడా మనం చూద్దాం. సో మార్బర్గ్, సో మనకి మార్బర్గ్ వైరస్ అని చెప్పేసి టాంజానియా కంట్రీలో నేను వచ్చిందని చెప్పేసి నిన్న వీడియోలో డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఈరోజు మలేరియా వ్యాధిని పూర్తిగా నిర్మూలించాయని చెప్పేసి మనకి అజర్బైజాన్ అండ్ తజికిస్తాన్ వార్తల్లో రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే మనం అజర్బైజాన్ గురించి మాట్లాడుకుందామండి. సో దీనికి అజర్బైజాన్కి సంబంధించి సో ఈ యొక్క అజర్బైజాన్ క్యాపిటల్ ఏంటి అంటే బాకు అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. బాకు, దాని క్యాపిటల్ ఏంటి బాకు. సో దాని కరెన్సీ ఏంటి మనాత్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ మనకి అజర్బైజాన్ ప్రెసిడెంట్గా ఎవరు ఉన్నారంటే మనము ఇల్హాం అలియవ్ అని చెప్పేసి ఉన్నారండి. ఇల్హాం అలియవ్ అనే వ్యక్తి సో ప్రజెంట్ మనకి అజర్బైజాన్కి ప్రెసిడెంట్గా ఉండడం జరిగింది. సో అదేవిధంగా మనకి తజికిస్తాన్ అండి. సో మనకి తజికిస్తాన్ చూడగానే మనకి మనము దుషాన్బే, దీని యొక్క క్యాపిటల్ మనము దుషాన్బే అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. దుషాన్బే. అదేవిధంగా మనకి దీనికి సంబంధించి ఈ యొక్క తజికిస్తాన్కి సంబంధించి కరెన్సీ వచ్చేసరికి మనము సోమ్ని అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. సోమ్ని అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా దీని ప్రెసిడెంట్ అండి, తజికిస్తాన్ ప్రెసిడెంట్ వచ్చేసరికి ఇమ్మోయిల్ రెహమాన్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. జనరల్గా తజికిస్తాన్ అనగానే మీకు స్కోలో ఇది వన్ ఆఫ్ ద మెంబర్స్గా కూడా ఉందండి. స్కో అంటే షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అంటాం చూసారండి, దాంట్లో వన్ ఆఫ్ ద మెంబర్స్గా తజికిస్తాన్ కూడా ఉంది. ఆ పాయింట్ మీకు తెలిసింది. సో ఇప్పుడు ప్రజెంట్ వార్తల్లోకి ఎందుకు వచ్చింది, ఏదైతే మనకి అజర్బైజాన్ కానివ్వండి అదేవిధంగా తజికిస్తాన్ కానివ్వండి వెరీ రీసెంట్గా మనకి మలేరియా వ్యాధిని పూర్తిగా ఆ దేశాల నుంచి తరిమేశాయి. అదేవిధంగా మలేరియా వ్యాధిని భారతదేశం నుంచి తొలగించాలని ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకుంది చాలాసార్లు చెప్పామండి. సో 2030 గుర్తుంచుకోవాలి. మన భారతదేశం నుంచి మలేరియా వ్యాధిని పూర్తిగా తీసివేయాలని చెప్పేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏ ఇయర్ని టార్గెట్గా పెట్టుకుంది అంటే 2030 గుర్తుంచుకోవాలండి. సో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా కొన్ని లక్ష్యాలు ఉంటాయని చెప్పేసి కొన్ని టార్గెట్స్ ఉంటాయండి. ఆ టార్గెట్స్లో భాగంగానే మన దేశంలో మలేరియా వ్యాధిని పూర్తిగా తీసివేయాలని ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టుకుందని ఎగ్జామ్లు అడిగితే 2030. అదేవిధంగా టీబీ అండి, అంటే టెర్బిక్యులోసిస్ అని చెప్పేసి అంటాము, క్షయవ్యాధి అంటాము. సో దాన్ని మన భారతదేశం నుంచి ఎప్పుడుగా తీసివేయాలని టార్గెట్గా పెట్టుకున్నారంటే 2025 అండి, గుర్తుంచుకోవాలి. సో 2025 టీబీ అయితే మాత్రము ఇదే టీబీని WHO టార్గెట్ ఏ సంవత్సరం అంటే 2030 గుర్తుంచుకోవాలండి. 2030 సో మనకి ఏదైతే మనకి WHO ఉంటుందో వాళ్ళ టార్గెట్ అండి. సో మలేరియాని పూర్తిగా నిర్మూలించాలని చెప్పేసి 2030, టీబీని పూర్తిగా నిర్మించాలన్న 2030. మన ఇండియా స్టాండ్ తీసుకున్నట్లయితే మలేరియా 2030 అండి, బట్ టీబీ అయితే మాత్రం అంటే టెర్బిక్యులోసిస్ క్షయ అయితే మాత్రం 2025 గుర్తుంచుకోవాలి. సో అదేవిధంగా రెబీస్ వ్యాధి అండి, బాగా గుర్తుంచుకోవాలి. రెబీస్ వ్యాధి అని చెప్పేసి ఉంటుందండి. ఆ రెబీస్ వ్యాధి కూడా 2030 అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలండి. అంటే కుక్క కాటుకి సో ఇలాంటివి వస్తాయండి రెబీస్ వ్యాధి. ఆ రెబీస్ వ్యాధి కూడా 2030 టార్గెట్గా పెట్టుకున్నారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి బోధకాలు వ్యాధి అని ఉంటుందండి. సో మనకి బోధకాలు వ్యాధి అని ఉంటుంది. నేను చెప్పే ప్రతి పాయింట్ సో మంచిగా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని సో ఏదైతే మనకి జాగ్రత్తగా మీరు నోట్స్ తయారు చేసుకోండి. ఇవన్నీ మీకు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉపయోగపడతాయి, గుర్తుంచుకోవాలి. జనరల్గా ఒక్కొక్క వీడియో మీరు వింటే ఖచ్చితంగా 70 నుంచి 80 బిట్స్ మీకు కవర్ అవుతాయండి. సో ఒక మ్యాగజైన్ చదివినట్టు ఒక్కొక్క వీడియో చూసినట్లయితే ఇప్పుడు నేను గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లక్ష్యాల్లో చూసినట్లయితే మీరు ఇక్కడ మలేరియా ఒకటే వచ్చిందండి, బట్ నేను మలేరియాకి సంబంధించి ఇండియా స్టాండ్ ఏంటి, WHO ఓవరాల్ స్టాండ్ ఏంటో కూడా చెప్తున్నాను. ఓవరాల్గా దానికి సంబంధించి టీబీ ఏంటో చెప్తున్నాను, దానికి సంబంధించి రెబీస్ చెప్తున్నాను. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మనకి బోధకాల వ్యాధి గురించి చెప్తున్నాను. ఇప్పుడు బోధకాల వ్యాధికి సంబంధించి 2027ని పూర్తిగా నిర్మూలించాలని చెప్పి టార్గెట్గా పెట్టుకుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇవన్నీ రానున్న పోటీ పరీక్షలో ఖచ్చితంగా గవర్నమెంట్ లక్ష్యాలు, గవర్నమెంట్ టార్గెట్స్ ఉంటాయి. ఆ టార్గెట్స్ నుంచి ఖచ్చితంగా మనం ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, గుర్తుంచుకోవాలి.
రైట్, ఇదండి దీనికి సంబంధించి ఓవరాల్గా డేటా మీకు ఇవ్వడం జరిగిందండి. సో జనరల్గా మన క్యాపిటల్స్ కరెన్సీస్ మొత్తం చదవాలా సార్? అవసరం లేదండి. ఏవైనా కంట్రీస్ కొంచెం ఇష్యూ వస్తే, అంటే ఏదైనా పొలిటికల్ వార్ జరిగినా కానివ్వండి, ఇలాంటివి ఏమైనా వస్తే అలాంటి క్యాపిటల్స్ కరెన్సీ చదువుకోండి సరిపోతుంది, వాటి ప్రెసిడెంట్ చదువుకోండి అంతే తప్ప మొత్తము యుఎన్ఓలో 193 కంట్రీస్ క్యాపిటల్స్ కరెన్సీ చదవాల్సిన అవసరం లేదు. స్మార్ట్గా చదువుకోండి, స్మార్ట్ వర్క్ చేయండి, ఈజీగా ఎక్కువ మార్క్స్ వస్తాయి. అలా కాకుండా మొత్తము 193 కంట్రీస్ బట్టి పట్టడం, లేకపోతే ఐఐటీస్ మొత్తం ఉన్న 25 ఐఐటీస్ 23 ఐఐటీస్ చదివేయటం అలా చేయొద్దండి. రీసెంట్గా ఉన్న వార్తల్లో ఉన్నాయి, చదువుకొని సరిపోతుంది. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూద్దాము. సో నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ చూసినట్లయితే మనకి వరల్డ్ బ్యాంక్ మరోసారి వార్తల్లోకి వచ్చిందండి. సో మనకి కర్ణాటకకు సంబంధించి ఈ యొక్క క్లీన్ డ్రింకింగ్ వాటర్ గాను మొత్తము ఏదైతే వరల్డ్ బ్యాంక్ వాళ్ళు 363 బిలియన్స్ అనేవి మనకి లోన్ రూపంలో మనకి ఇవ్వడం జరిగింది. అందువల్ల WHO వార్తల్లోకి రావడం జరిగింది. సో ఇక్కడ మనం చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ గ్రాంట్స్ 363 మిలియన్ లోన్స్ టు ద కర్ణాటక ఫర్ ద క్లీన్ డ్రింకింగ్ వాటర్ సప్లై అని చెప్పేసి ప్రధానంగా న్యూస్లో రావడం జరిగిందండి. ఏదైతే మనకి ఈ కర్ణాటక గవర్నమెంట్కి గాను క్లీన్ డ్రింకింగ్ వాటర్ గాను 363 మిలియన్స్ అనేది వరల్డ్ బ్యాంక్ లోన్ ఇచ్చింది, గుర్తుంచుకోవాలి. సో ఏదైనా ఇలాంటి వరల్డ్ బ్యాంక్ కానివ్వండి, IMF కానివ్వండి, ADB కానివ్వండి, కొన్ని స్టేట్ గవర్నమెంట్స్ కానివ్వండి, భారత ప్రభుత్వానికి కానీ లోన్స్ ఇస్తూ ఉంటుందండి. సో ఆ లోన్స్ అనేది ఎవరు ఇచ్చారని ఎగ్జామ్లో అడుగుతారు, ఎంత ఇచ్చారని అడుగుతారు, ఏ స్టేట్కి ఇచ్చారని అడుగుతారు. సో ఇలాంటివి కూడా మనం రానున్న పోటీ పరీక్షలో ఒక బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే ఇటీవల జరిగిన ప్రీవియస్ పేపర్స్ కానివ్వండి, సో కొన్ని ఎగ్జామ్స్లో చూసినట్లయితే వరల్డ్ బ్యాంక్ ఎంత అమౌంట్ దేనికి ఇచ్చింది ఏంటి అని చెప్పేసి అడిగిన సందర్భాలు ఉన్నాయి. సో అందువల్ల మనం దీని గురించి చదువుకోవాలి. వెరీ రీసెంట్గా చూసినట్లయితే మనకి 363 మిలియన్స్ ఏ స్టేట్ గవర్నమెంట్కి ఈ యొక్క త్రాగునీటి అవసరాల కోసం ఇచ్చింది అని అంటాడు. కింద ఆప్షన్లో కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్ర అని చెప్పేసి ఉంటుంది. సో సింపుల్ అండి. సో దట్ ఈస్ కర్ణాటక అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం చూసినట్లయితే రీసెంట్గా మనకి ఆయుష్మాన్ భారత్ అండి. సో మనకి ఆయుష్మాన్ భారత్ కూడా దగ్గరగా 1 బిలియన్ అమౌంట్ ఇచ్చారండి వీళ్ళు. సో రీసెంట్గా మనకి ఏదైతే ఈ 4-5 నెలల్లో వరల్డ్ బ్యాంక్ మన భారతదేశానికి ఎంత లోన్స్ ఇచ్చినాయి, ఏమి ఇచ్చినాయి మొత్తం ఇక్కడ మీకు డేటా ఇవ్వడం జరుగుతుందండి. సో జాగ్రత్తగా, సో మనకి ఓపిక్గా నోట్స్ తయారు చేసుకోండి, లేకపోతే స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోండి అండి. రానున్న పోటీ పరీక్షలు ఇవన్నీ మీకు కీ రోల్ ప్లే చేయబోతున్నాయి, గుర్తుంచుకోవాలి. సో ఫస్ట్ నెక్స్ట్ చూసినట్లయితే ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అసలు ఏంటి, వరల్డ్ బ్యాంక్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. మీ అందరికీ తెలిసిందేనండి, వరల్డ్ బ్యాంక్ అనేది వాషింగ్టన్ డీసీలో ఉంటుందని చెప్పేసి. సో దీని యొక్క ప్రెసిడెంట్ ప్రజెంట్ డేవిడ్ మాల్పాస్ సో ఇతను ఉన్నాడని చెప్పేసి. సో ఇతను నెక్స్ట్ ఇయర్ అంటే ఈ మంత్లో వెళ్ళిపోతున్నాడని చెప్పేసి, నెక్స్ట్ ఇయర్ అండి జనరల్గా అతను నెక్స్ట్ ఇయర్ దాకా ఉంది, టర్మ్ ఉంది, బట్ జూన్ జూలైలోనే వెళ్ళిపోతున్నాడని చెప్పి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆ ప్లేస్లోకి మనకి అజయ్ బాంగాను ఏదైతే మనకి అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ నామినేట్ చేయడం జరిగింది. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ సో దాని మీద డిస్కషన్ చేస్తున్నా ఉన్నారండి. సో మాక్సిమం ఈ ఇయర్ ఎండింగ్ నాటికి అతను వచ్చేస్తాడు. అంటే కొత్తగా ఏ వ్యక్తి రాబోతున్నారంటే అజయ్ బాంగా. ఈ అజయ్ బాంగా ఎవరు అంటే మన NRI అండి, మన ఇండియాకి సంబంధించిన వ్యక్తి, పూణేలో జన్మించాడు బట్ సెటిల్డ్ ఇన్ అమెరికా. సో అదేవిధంగా 2016లో ఈ అజయ్ బాంగాకు భారత ప్రభుత్వం మనకు పద్మశ్రీ అవార్డు ఇచ్చింది, గుర్తుంచుకోవాలి. అదే ఒకప్పుడు ఇతను గతంలో మాస్టర్ కార్డు మనం వాడుతూ ఉంటామండి, ATM కార్డ్స్, దానికి CEOగా చేస్తున్నారు, గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం దీనికి సంబంధించి దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఫస్ట్ వరల్డ్ బ్యాంక్ బ్యాక్గ్రౌండ్ చూద్దామండి. ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని ఎప్పుడు ఫామ్ చేశారంటే 1944లో ఫామ్ చేశారండి, 1944లో ఫామ్ చేశారు. హెడ్ క్వార్టర్ ఎక్కడ అన్నాము, సో వాషింగ్టన్ DC అని చెప్పేసి అన్నాము. సో ప్రజెంట్ MD అండ్ CEOగా ఎవరున్నారంటే మనము అన్షులా కాంత్ అని చెప్పేసి ఉన్నారండి. మనము అన్షులా కాంత్ అనే వ్యక్తి ఉన్నారు, MD అండి, మేనేజింగ్ డైరెక్టర్. డేవిడ్ మాల్పాస్ ఎవరు, ప్రెసిడెంట్ డిజిగ్నేషనే పెద్ద ఎక్కువ అనమాట. సో అదేవిధంగా చూస్తే చీఫ్ ఎకనమిస్ట్, సో ఇది గుర్తుంచుకోపోయినా పర్లేదండి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండి. సో ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఈడీ వచ్చేసరికి రాజేష్ కొల్లార్ అని చెప్పేసి సో ఇతను ఉంటారండి. సో చాలా ఎగ్జామ్లో ఏదైతే వరల్డ్ బ్యాంక్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అని చెప్పేసి ఎవరు అని అడుగుతారు, మనకి రాజేష్ కొల్లా అని గుర్తుంచుకోవాలి. ప్రజెంట్ వరల్డ్ బ్యాంక్లో మొత్తం ఎన్ని కంట్రీస్ ఉన్నాయంటే 189, గుర్తుంచుకోవాలండి, 189. సో అదేవిధంగా UNOలో అయితే మాత్రం 193 కంట్రీస్ ఉంటాయి, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ గ్రూప్లో మొత్తము 5 ఉంటాయండి, IBRD అని చెప్పేసి. సో IBRD, IDA, IFC, MIGA అండ్ ICSID అని చెప్పేసి. సో ఇవన్నీ కలిపే వరల్డ్ బ్యాంక్ అంటామండి. సో మనకి IBRD చాలా ఎగ్జామ్లు అడుగున్నారు దాని అబ్రివేషన్. సో IBRD అంటే ఏంటి అని చెప్పేసి చాలా ఎగ్జామ్లు అడుగున్నారండి. సో ఇది మనం చూసినట్లయితే ఏదైతే మనకి IBRD అంటే ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటామండి. సో దీన్ని బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం ఏర్పడ్డాయని చెప్పేసి కూడా అనొచ్చు. బాగా చాలా ఎగ్జామ్లు అడిగారు. బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి IMF వరల్డ్ బ్యాంక్ అండి, వీటిని కమల పిల్లలు అని కూడా, ట్విన్ సిస్టర్స్ అని కూడా అంటారు. సో మనకి IBRD ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాము. వరల్డ్ బ్యాంక్ మరో పేరు ఏంటి అని చెప్పేసి కూడా చాలా ఎగ్జామ్లు అడుగున్నారు. అదేవిధంగా మనకి IDA, సో మనకి ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ అసోసియేషన్ అని చెప్పేసి, IFS ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ కార్పొరేషన్ అని చెప్పేసి. సో ఇలా డిఫరెంట్
డిఫరెంట్గా ఉంటాయండి. వీటితో సంబంధించిన ఇవి గ్రూప్స్ అండి. ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి జనరల్గా ఏదైతే మనకి మిడిల్ ఇన్కమ్ కంట్రీస్ కానివ్వండి, అదేవిధంగా అభివృద్ధి చెందుతున్న దేశాలకు కానివ్వండి లోన్స్ ఇవ్వడం, పేదరికాన్ని తగ్గించడం వరల్డ్ బ్యాంక్ యొక్క ప్రధాన ఉద్దేశం అండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఆల్ దీస్ ఎఫర్ట్స్ సపోర్ట్ ఫర్ ద బ్యాంక్ గ్రూప్స్ ట్విన్ గోల్స్, ఏదైతే మనకి 2030 సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయో వాటికి అనుగుణంగానే వరల్డ్ బ్యాంక్ పనిచేస్తుందని చెప్పి చెప్తా ఉన్నారు. సో ఓవరాల్ గుర్తుంచుకోవాల్సింది, సో దీంట్లో మొత్తం గ్రూప్స్ IBRD, దీని అబ్రివేషన్ బాగా గుర్తుంచుకోవాలి, ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్. సో దీన్ని IMFని వరల్డ్ బ్యాంక్ని ట్విన్ సిస్టర్స్ అంటారు. బ్రెటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం ఈ క్రింది ఏ సంస్థలో ఎస్టాబ్లిష్ అయ్యాయి అని అడుగుతారు, వరల్డ్ బ్యాంక్ అండ్ IFM అని గుర్తుంచుకోండి. అదేవిధంగా మొత్తం 189 కంట్రీస్ ఉంటాయి. సో గుర్తుంచుకోండి సరిపోతుంది. నెక్స్ట్ వన్ చూసినట్లయితే దీనికి సంబంధించి ఇప్పుడు వరల్డ్ బ్యాంక్ అనేది చూడండి, ఇందులో మనం డిస్కస్ చేశాం కదండి, బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి సో ఏర్పడ్డాయని చెప్పేసి వీటన్నిటి IMFని కానివ్వండి, ఇంటర్నేషనల్ మానిటరీ ఫండింగ్ కానివ్వండి, IMFని కానివ్వండి, కమలపిల్లలో బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటారండి. సో దాంట్లో భాగంగా మనం చూసినట్లయితే ఇక్కడ చూడండి అంటే ఫస్ట్ మనం అసలు ఏ కంట్రీస్కి ఏమి ఇచ్చాయో చూడండి. సో ఇదైతే మనకి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ IFC అని చెప్పేసి అంటారండి. వీళ్ళు ఏం చేశారంటే ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ ఏదైతే మనకి 6 బిలియన్స్ ఇచ్చారండి. సో మనకి 6 బిలియన్స్ ఫెసిలిటీ ఇచ్చారు. దేనికి ఇచ్చారంటే ప్రైవేట్ సెక్టర్కి ఇచ్చారండి. ఇది గుర్తుంచుకోవాలండి. సో ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ద ప్రైవేట్ సెక్టర్ ఇన్వెస్ట్మెంట్ ఆర్మ్ ద వరల్డ్ బ్యాంక్ హ్యాజ్ ఇంట్రడ్యూస్డ్ ఏ న్యూ 6 బిలియన్ ఫండింగ్ ఫెసిలిటీ టు బూస్ట్ ద ప్రైవేట్ సెక్టార్స్. అంటే మన భారతదేశంలో బాగా గుర్తుంచుకో, మన భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్ని డెవలప్మెంట్ చేయడం కోసము సో 6 బిలియన్ రూపీస్ ఎవరు ఇచ్చారు, ఏ వింగ్ ఇచ్చిందంటే ఇంటర్నేషనల్ ఫినాన్స్ కార్పొరేషన్ ఇచ్చింది. ఈ పాయింట్ అవుట్ గుర్తుంచుకోండి. నెక్స్ట్ వన్ చూసినట్లయితే 150 మిలియన్స్ ఇచ్చిందండి. దేనికి ఇచ్చారు, పంజాబ్ గవర్నమెంట్కి ఇచ్చిందండి. గుర్తుంచుకోవాలి, పంజాబ్ గవర్నమెంట్కి ఫర్ మేజర్ రిఫార్మ్స్. సో ఏదైతే మనకి పంజాబ్లో డెవలప్మెంట్ కోసము వరల్డ్ బ్యాంక్ అనేది 150 మిలియన్ ఇచ్చింది, గుర్తుంచుకోవాలి. సో ఈరోజు వార్తల్లోకి ఎందుకు వచ్చింది, కర్ణాటకకు సంబంధించి 363 మిలియన్స్ ఇచ్చింది త్రాగునీటి కోసము. పంజాబ్ గవర్నమెంట్కి ఎందుకు ఇచ్చింది, 150 మిలియన్స్ ఇచ్చింది, గుర్తుంచుకోవాలి. ఎందుకు, మేజర్ రిఫార్మ్స్ కోసము. అదేవిధంగా కోవిడ్ వచ్చినప్పుడు అండి, సో మనకి కోవిడ్ వచ్చినప్పుడు మన ఇండియాకి 2 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ ఇచ్చింది, బాగా గుర్తుంచుకోవాలి. సో ఈ డేటా మీకు ఎక్కడ దొరకదండి, బాగా గుర్తుంచుకోవాలి. ఇన్ జనరల్గా మనం ప్రతిరోజు హిందూ పేపర్ చదివితే ఇలాంటి పాయింట్స్ అన్ని ఎక్కువగా వస్తూ ఉంటాయండి. సో ఇక్కడ మనం చూస్తే COVID-19 సిచ్యువేషన్ అప్పుడు COVID-19కి వరల్డ్ బ్యాంక్ ఇండియాకి ఎంత అమౌంట్ ఇచ్చిందని సింపుల్గా ఎగ్జాంపుల్ అడుగుతారు. 2 బిలియన్స్ ఇచ్చారండి. 2 బిలియన్స్ USD అంటే యునైటెడ్ స్టేట్స్ డాలర్స్ అని చెప్పేసి అంటాం. లేకపోతే ఎగ్జామ్లో దీనికి రివర్స్ అడుగుతాడండి. రీసెంట్గా 2 బిలియన్ అమౌంట్ కోవిడ్ సిచ్యువేషన్లో భారతదేశానికి ఎవరు ఇచ్చారు అని చెప్పేసి ఆప్షన్స్ ఇస్తాడు, వరల్డ్ బ్యాంక్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. సో బాగా గుర్తుంచుకోవాలి, కోవిడ్ సిచ్యువేషన్కి అయితేనేమో 2 బిలియన్స్ ఇచ్చారు, పంజాబ్ గవర్నమెంట్కి అయితే 150 మిలియన్స్ ఇచ్చారు. ఓవరాల్గా ఇండియాలో మనకి ప్రైవేట్ సెక్టర్ ఏదైతే మనకి కొంచెం డెవలప్మెంట్ చేయడానికి 6 బిలియన్స్ ఇచ్చింది IFSI. సో బాగా గుర్తుంచుకోవాలి. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వెరీ రీసెంట్గా ఇంకేమైనా ఇచ్చిందా చూస్తే ఇక్కడ మనం చూస్తే దీనికి సంబంధించి వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్గా అండి. సో మనకి ఇండియాకి వరల్డ్ బ్యాంక్ కంట్రీ డైరెక్టర్గా అగస్టే తనోకోనోమి అనే వ్యక్తి ఉన్నారండి. మనకి అగస్ట్ తనోకోనోమి అనే వ్యక్తి ఉన్నారండి. ఇతను రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ నిన్న మొన్న కూడా మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాడండి. నాడు నేడు సంక్షేమ పథకాలకు సంబంధించి ఏదైతే వెల్ఫేర్ స్కీమ్స్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తుంది దాని మీద పరిశీలించడానికి వచ్చారు. ప్రజెంట్ ఇతను ఇండియాలోనే ఉన్నాడండి. సో పర్టికులర్ మన ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నారు. బాగా గుర్తుంచుకోండి, వరల్డ్ బ్యాంక్కి మన కంట్రీ డైరెక్టర్గా ఇండియాకి వరల్డ్ బ్యాంక్ నుంచి కంట్రీ డైరెక్టర్ మన ఇండియాకి ఎవరున్నారు అని అడిగితే మనము అగస్ట్ తనోకోనోమి అనే వ్యక్తి ఉన్నారు, గుర్తుంచుకోండి. అతను ఏ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అంటే మనము కోట్ డి ఐవరీ అని చెప్పేసి గుర్తుంచుకోవాలండి. ఐవరీ కంట్రీకి సంబంధించిన వ్యక్తి అండి. సో ఇలాంటి డిజిగ్నేషన్ వస్తే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి, ఆ కంట్రీకి సంబంధించిన వ్యక్తి. అదేవిధంగా ఇక్కడ మనం చూసినట్లయితే సో ఇందులో మనం డిస్కస్ చేసుకున్నామండి, ఆయుష్మాన్ భారత్ హెల్త్ మిషన్స్కి 1 బిలియన్ ఇచ్చారు, గుర్తుంచుకోవాలి. 1 బిలియన్ ఇచ్చారు, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మనకి భారతదేశానికి 245 మిలియన్స్ ఇచ్చారండి. ఎందుకు ఇచ్చారంటే రైల్వే లాజిస్టిక్స్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ కోసం ఇచ్చారు, గుర్తుంచుకోవాలండి. ఇలాంటివి మంచి పాయింట్లు అండి. వరల్డ్ బ్యాంక్ వాళ్ళు మన ఇండియాలో ఏం చేశారు, ఈ 4-5 నెలల్లో ఏం చేశారు అన్న డేటా మీకు ఇక్కడ నేను ప్రొవైడ్ చేస్తున్నాను. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో తీసుకున్న తర్వాత ప్రతిరోజు ఒకసారి చూస్తూ ఉండండి, ఒకేసారి గుర్తుండవు. సో డే బై డే ఒక 4-5 డేస్ చదువుకోండి, గుర్తుంటుంది. సో ఇక్కడ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి భారతదేశంలో రైల్వేస్ని మోడర్నైజేషన్ చేయడానికి ఇన్ఫ్రాస్ట్రక్చర్లో వరల్డ్ బ్యాంక్ ఎంత అమౌంట్ ఇచ్చింది, 245 మిలియన్స్ ఇచ్చింది, గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 250 మిలియన్స్ ఇచ్చిందండి. ఎందుకు, రోడ్ సేఫ్టీ కోసం అండి. సో మనకి రోడ్ సేఫ్టీ కోసం అంటే రోడ్లో ఏదైతే మనకి ప్రోగ్రామ్ ఉంటుందో రోడ్ సేఫ్టీ ప్రోగ్రాంలో భాగంగా జస్ట్ ఇవేనండి మీ కీవర్డ్స్ అండి. కీవర్డ్స్ అంటాము, ఇవే మీరు బాగా గుర్తుంచుకోవాలి. రోడ్ సేఫ్టీ అనగానే 250 మిలియన్ వరల్డ్ బ్యాంక్ గుర్తు రావాలి. అదేవిధంగా రైల్వేస్ అనగానే 245 మిలియన్ వరల్డ్ బ్యాంక్ గుర్తు రావాలి. ఇలా గుర్తుంచుకోండి. అదేవిధంగా మనకి ఆయుష్మాన్ భారత్ అనగానే 1 బిలియన్ గుర్తుంచుకోవాలి, వరల్డ్ బ్యాంక్, అలా గుర్తుంచుకోవాలండి. నెక్స్ట్ మనం చూసినట్లయితే ఏదైతే మనకి
1000 crores అండి. సో మనకి 1000 crores వచ్చేసరికి మనం ఏదైతే మనకి ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి ఇచ్చింది గుర్తుంచుకోవాలండి. ఏదైతే మనకి రైన్ ఫెడ్ ఫార్మింగ్ అని చెప్పేసి కొండ చర్యలు విరుగుపడుతూ ఉంటాయండి. సో అలాంటి వాటిలో నిర్మూలించడం కోసం ఉత్తరాఖండ్ గవర్నమెంట్కి 1000 బాగా గుర్తుంచుకోండి 1000 crores ఇచ్చిందండి. 1000 కోట్లు ఇచ్చింది వరల్డ్ బ్యాంక్. అదేవిధంగా తీసుకుంటే 350 million ఇచ్చిందండి. దేనికి? సో మనకి ఏదైతే మనము శ్రేష్ఠ గ్రూప్ ప్రాజెక్ట్ అని చెప్పేసి గుజరాత్కి ఇచ్చింది గుర్తుంచుకోవాలి. అదేవిధంగా 47 million ఇచ్చిందండి. దేనికు? సో మిషన్ కర్మయోగి ప్రోగ్రామ్ బాగా గుర్తుంచుకోండి. మిషన్ కర్మయోగి అండి. సో ఏదైతే మనకి ప్రజెంట్ మనకి కర్మయోగి ఒక ప్రోగ్రామ్ తీసుకురావడం జరిగింది. ఈ కర్మయోగి ప్రోగ్రాంలో భాగంగానే మనకి 47 million ఇచ్చిందండి. ఇవన్నీ మీకు ఫ్యాక్ట్ ఓరియంటెడ్ అండి. మనం దీని నుంచి 1 or 2 బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. వెరీ రీసెంట్గా వరల్డ్ బ్యాంక్ మన ఇండియాకి ఉన్న సంబంధం ఏంటి, అసలు వరల్డ్ బ్యాంక్ మన ఎంతెంత అమౌంట్ ఇచ్చింది, ఏ సెక్టర్లో ఇచ్చింది మీకు చెప్పడం జరిగిందండి. సో జాగ్రత్తగా ఓపికగా చదువుకోండి సరిపోతుంది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే అసోచామ్ అనేది మరోసారి వార్తల్లో రావడం జరిగిందండి. సో మనకి అసోచామ్కి సంబంధించి మనము అజయ్ సింగ్ అనే వ్యక్తి కొత్తగా రావడం జరిగింది ప్రెసిడెంట్గా. ఎవరు ఈ అజయ్ సింగ్ అంటే ఒకప్పుడు ఏదైతే మనం స్పైస్ జెట్ ఉంటుందో దానికి హెడ్గా ఉన్నారండి. సో దానికి సంబంధించి మనం అసోచామ్ ప్రెసిడెంట్గా ఇటీవల ఎవరు వచ్చారంటే ఇతని పేరే అజయ్ సింగ్ అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనం అసోచామ్ అనేది దీని హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుందండి. సో దీనికి సంబంధించి అసలు ఇది ఏం చేస్తుందో ఒకసారి చూద్దాం. దీని అబ్రివేషన్ కూడా చాలా ఎగ్జామ్లో అడుగున్నారు. సో మనకి అసోచామ్ అంటే అసోసియేషన్, సో మనకి అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి గుర్తుంచుకోవాలి. అసోచామ్ అంటే సో అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా. సో ఇక్కడ దాకా అంటే అసోసియేటెడ్ అండి. సో మనకి అంటే సో మన అసోసియేటెడ్, చామ్ అంటే ఛాంబర్స్ అంతేనండి. ఇక మొత్తం ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దాన్ని పూర్తిగా గుర్తుంచుకోవాలి. ఇది 1920లో అండి, 1920లో దీన్ని స్థాపించారు. సో దీని యొక్క హెడ్ క్వార్టర్ ఢిల్లీలో ఉంటుంది. ఎవరైతే మనం సుమంత్ సిన్హా అనే వ్యక్తి ఉన్నారో ఇతని ప్లేస్లోనే మనకి అజయ్ సింగ్ అనే వ్యక్తి రావడం జరిగింది గుర్తుంచుకోవాలి. ఇతను పాత వ్యక్తి అండి, ఇతను వెళ్ళిపోయాడు. సో మనకి సుమంత్ సింగ్ అని చెప్పేసి ఈ సుమంత్ సింగ్ వెళ్ళిపోయిన తర్వాతే మనకి అజయ్ సింగ్ అనే వ్యక్తి వచ్చారు గుర్తుంచుకోవాలి. సుమంత్ సిన్హా, రైట్. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే దీనికి సంబంధించి మనం చూసినట్లయితే ఇది ఏంటి అంటే ఇది ఒక నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ అండి. అంటే అంతర్జాతీయ వ్యాపారాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అంటే ఏవైనా కొత్తగా ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకోవాలన్నా కానివ్వండి, సో ఒక బ్లూ ప్రింట్ లాగా, ఒక థింక్ ట్యాంక్ లాగా ఉంటుందండి. సో మనకి సూచనలో సలహాలు ఇస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి. వర్తకాన్ని ఏ విధంగా ఇంటర్నేషనల్ పరంగా చేయాలి, స్మూత్ ఫంక్షనింగ్ జరగడానికి ఇవి సలహాలు సూచనలు ఇస్తుంది గుర్తుంచుకొని సరిపోతుంది. ఇట్ ఈజ్ నాట్ ఏ గవర్నమెంట్ ఆర్గనైజేషన్, ఇట్ ఈజ్ ఎ నాన్ గవర్నమెంటల్ ఆర్గనైజేషన్ గుర్తుంచుకోవాలి అంతే, రైట్. దీనికి సంబంధించి హెడ్ గుర్తుంచుకోండి సరిపోతుంది. అదేవిధంగా దీనికి సంబంధించి ఏదైనా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించి కానివ్వండి, నేషనల్ ఆర్గనైజేషన్స్ కొన్ని ఉంటాయండి. ఇలాంటివి హెడ్లు ఏమన్నా వస్తాయి అంటే ప్రెసిడెంట్లు ఏమన్నా మారితే మనం ఖచ్చితంగా చదువుకోవాలి. లైక్ మనకి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకి సంబంధించి కానివ్వండి, ఫసై అని చెప్పేసి ఒకటి ఉంటుందండి, ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అనేది గంజి కమలవర్ధన్ రావు అనే వ్యక్తి వచ్చారు. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి నాబార్డుకి సంబంధించి షాజీ కేబీ అనే వ్యక్తి వచ్చారు. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా నీతి ఆయోగ్కి సంబంధించి సీఈఓగా మనకి బీబీఆర్ అంటే బవిడిపాటి వెంకటరావు అంటే బీబీ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి వచ్చారు. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. సో ఇలాంటివి ఏమైనా వస్తే మనకి సెబీకి సంబంధించి మాధవి పూరి బచ్ అనే ఒక లేడీ వచ్చింది. ఇప్పుడు కాదండి, ఇప్పుడే వచ్చింది, బట్ అయినా సరే గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి సిఎస్ఐఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ అని చెప్పేసి కలై సెల్వి వచ్చారు. ఆ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. అదేవిధంగా యూట్యూబ్కి సంబంధించి ట్విట్టర్ నీల్ మోహన్ అనే వ్యక్తి వచ్చారు. ఆ పాయింట్ మనం గుర్తుంచుకోవాలి. ఇలా రీసెంట్గా ఏమైనా జరిగితే మనం ఖచ్చితంగా అపాయింట్మెంట్స్ గురించి కొంతమంది పేర్లు ఇచ్చి ఇటు వాళ్ళ ఆర్గనైజేషన్ పేర్లు ఇచ్చి మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారండి. అంటే ఆర్గనైజేషన్లో అతను హెడ్ కదా, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పేసి అడుగుతున్నారు. బాగా గుర్తుంచుకోవాలి. అసోచామ్ మరోసారి వార్తల్లోకి వచ్చింది. సో అసోచామ్ అంటే అసోసియేటెడ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా గుర్తుంచుకోవాలి. హెడ్ క్వార్టర్ ఢిల్లీ, రైట్. ఇవ్వండి. నెక్స్ట్ వన్ చూద్దాము. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఈరోజు టైమ్స్ ఏదైతే మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ మ్యాగజైన్ అండి. సో మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ పేపర్ మీకు ఐడియానే ఉంటుంది. సో వాళ్ళ ప్రకారము ఏదైతే మనకి లిస్ట్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియాస్ ఇన్ 2023 రిలీజ్ అండి. అత్యంత శక్తివంతమైన ఇండియన్స్ ఎవరు అని చెప్పేసి మనకి ఇండియన్ ఎక్స్ప్రెస్ వాళ్ళు ఒక రిలీజ్ చేశారండి. ఏదైతే మనకి ఒక చిన్న ఇండెక్స్ ఉంటుందో వాళ్ళ ప్రకారం ఇది బాగా గుర్తుంచుకోవాలి. ఇండియన్ ఎక్స్ప్రెస్ ప్రకారము మోస్ట్ పవర్ఫుల్ వ్యక్తి ఎవరు ఇండియాలో అని చెప్పేసి అడిగితే దట్ ఈజ్ నరేంద్ర మోదీ గారు అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ద ఇండియన్ ఎక్స్ప్రెస్ హ్యాస్ రిలీజ్డ్ ద లిస్ట్ ఆఫ్ మోస్ట్ పవర్ఫుల్ ఇండియాస్ ఇన్ 2023
సో పిఎం నరేంద్ర మోడీ టాప్ ద లిస్ట్. సో ఈ లిస్ట్లో మనకి నరేంద్ర మోదీ గారు ఫస్ట్ ప్లేస్లో ఉన్న పాయింట్ గుర్తుంచుకోండి అండి. అదేవిధంగా ఫాలోడ్ బై, సో మనకి సెకండ్ ప్లేస్లో హోమ్ మినిస్టర్ ఎవరైతే అమిత్ షా గారు ఉన్నారో ఆయన సెకండ్ ప్లేస్ అండి. అదేవిధంగా మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ జయశంకర్ గారు థర్డ్ ప్లేస్లో ఉన్నారు, గుర్తుంచుకోండి. సో అదేవిధంగా ఫోర్త్ ప్లేస్లో మనకి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఉన్నారు, ఆయన మనకి ఫోర్త్ ప్లేస్లో ఉన్నారు, గుర్తుంచుకొని సరిపోతుంది. అదేవిధంగా నెక్స్ట్ ఏదైతే మనకి యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ గారు ఉంటారో, సో ఆయన వచ్చేసరికి ఫిఫ్త్ ప్లేస్లో ఉన్నారండి. సో ఓవరాల్గా మనం చూసినట్లయితే టాప్ 4 గుర్తుంచుకొని సరిపోతుంది. ఇక్కడ మనం చూసినట్లయితే జేపీ నడ్డా గారని 7th ప్లేస్లో ఉన్నారండి, అవన్నీ అవసరం లేదు, బట్ టాప్ 4 గుర్తుంచుకొని సరిపోతుంది. ఫస్ట్ వచ్చేసరికి మోడీ గారు, తర్వాత వచ్చేసరికి అమిత్ షా గారు, 4 వచ్చేసరికి జయశంకర్ గారు, థర్డ్, 4th వచ్చేసరికి మనకి డివై చంద్రచూడ్ గారు అండి. డివై చంద్రచూడ్ గారు ఉన్నారు, గుర్తుంచుకొని సరిపోతుంది. ఎవరి లిస్టు ప్రకారము ఇండియన్స్ ఎక్స్ప్రెస్ ప్రకారం గుర్తుంచుకోవాలి. అదేవిధంగా మనకి ఈ సంవత్సరం అండి, అంటే మనకి 2022కి సంబంధించి మనం టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవర్గా జెలెన్స్కీ గారు రావడం జరిగింది, గుర్తుంచుకోవాలి. అది మీకు తెలిసే ఉంటుందండి. సో టైమ్ పర్సన్ మ్యాగజైన్ అనేది, సో అమెరికాకి సంబంధించిన మ్యాగజైన్ టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు ఎవరికి వచ్చింది అంటే ఆ టైమ్ పర్సన్ ఆఫ్ ది ఇయర్ ఎవరు అంటే జెలెన్స్కీ అని చెప్పేసి మనం గుర్తుంచుకోవాలి. సో ఇలాంటివి ఏవైనా మ్యాగజైన్స్ కానివ్వండి, పబ్లికేషన్స్ కానీ ఫస్ట్ టాప్ 3 ఏంటి, టాప్ 4 ఏంటి, ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ గుర్తుంచుకోవాల్సిన అంశాలు. సో అదేవిధంగా మనం చూసినట్లయితే డివై చంద్రచూడ్ గారికి కూడా ఏదైతే మనకి ఇతను 15th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా రావడం జరిగిందండి. సో ఈ పాయింట్ ఒకటి గుర్తుంచుకోవాలి. ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ ఈవెంట్స్. సో ఇవి ఖచ్చితంగా ఏవైతే ఈ కరెంట్ అఫైర్స్ అందిస్తున్నామో ఇవన్నీ మీరు జాగ్రత్తగా నోట్స్ చేసుకోండి, మీ విజయానికి దోహదపడతాయి. సో థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.